పోయాయో మనకు కనిపిస్తున్నాయి. మోకాళ్ల లోతు వాటర్లో జనం నానా అవస్థలు పడుతున్నారు. మరింత సమాచారం టీవీ9 కరెస్పాండెంట్ లక్ష్మీకాంత్ అందిస్తారు. హైదరాబాద్ మహానగరంలో కురిసిన భారీ వర్షాలకు చాలా చోట్ల రోడ్లన్నీ జలమయమైపోయినాయి. ప్రస్తుతం నేను కృష్ణానగర్ కాలనీ వెంకటగిరి కాలనీకి వెళ్లే మార్గంలో నిన్నాను. మొత్తం రోడ్లన్నీ కూడా చెరువులు తలపిస్తున్నాయి. వర్షం వచ్చిన ప్రతిసారి కూడా ఇదే విధంగా రోడ్లన్నీ జామ్ అయిపోతున్నాయి. స్థానికులు వ్యాపారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. మొత్తం బిజినెస్లన్నీ కూడా ఎక్కడికక్కడ స్తంభించిపోతున్నాయి. జనజీవనం స్తంభించే పరిస్థితి వచ్చింది. తెలంగాణ రాజధాని అయినటువంటి హైదరాబాద్ మహానగరంలో వర్షం వచ్చిన ప్రతిసారి ఈ దౌర్భాగ్య పరిస్థితి ఏందిరా అనేది ఇక్కడ స్థానికులు వ్యక్తం చేస్తున్న ఆందోళన. అయితే మీరు చెప్పండి, ఎలా ఫీల్ అవుతున్నారు? ఎలా ఉంది ప్రతిసారి ఇక్కడ? ఇది సముద్రం పోతాను సముద్రం పోతుంది. ఏంది ఈ పరిస్థితి? ఒక జనాలు ఆగమైపోతాను, ఇండ్లలో పోతాయి, కూరగాయలు వచ్చి బండ్లు కొట్టుకుపోతాయి. ఆగమైన పరిస్థితి అవుతుంది. ఇది ఏంటి కథ? ఏం చేస్తున్నారు ఏమన్నా ఇక్కడ? చక్కగా ఇదంతా క్లీన్ చేసులేదు. ఎక్కడ ఆగం ఎవరు పడుచుకుంటలేదు. ఏంటి గింత అడ్డుమానం ఎక్కడ లేదు. ఈ హైదరాబాద్లో గింత ఉంటుందే. మనం చూడొచ్చు ఇక్కడ మనం లెఫ్ట్ సైడ్లో యూసుఫ్గూడ ప్రధాన రహదారి. ఈ మార్గం గుండా మొత్తం వెళ్లాల్సిన ఏదైతే ట్రాఫిక్ ఫ్లో ఉందో వాహనాలు మొత్తం కూడా స్తంభించిపోవడంతో ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయి. దీంతో ఈ మార్గం గుండా రాకపోకలు సాగించాల్సిన పరిస్థితి లేని దౌర్భాగ్య పరిస్థితి వస్తుంది. మనం చూడొచ్చు